వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వెల్దుర్తిలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు, ADA పుణ్యవతి, AO ఝాన్సీ, AEO వందన, సాయిలతో పాటు సొసైటీ చైర్మన్ అనంతరెడ్డిలు రైతుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కింద ఇచ్చే రుణాన్ని 10 ఎకరాల వరకు ఇవ్వాలన్నారు. అలాగే వర్షాలు పడక ఇప్పటికే రైతులు బాధల్లో ఉన్నారని, రైతు భరోసా తొందరగా ఇచ్చేందుకు కృషి చేయాలని పలువురు రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 రూపాయలకు పెంచి రైతు భరోసా అనే కార్యక్రమం నుంచి రూపకల్పన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీ అభిప్రాయాలు ఇక్కడ సమావేశానికి రానటువంటి ఎవరైనా రైతులు వస్తే కూడా తర్వాత వస్తే కూడా యాడ్ చేసుకొని వాళ్ళ అభిప్రాయం ఏముంది రాసుకున్న తర్వాత ఒక 50-60 మంది రైతుల అభిప్రాయాలు క్రోడీకరించి ఒక 5 మంది రైతులు ఈ అభిప్రాయాన్ని వెలిగించడం జరిగింది. ఇంకొక 10 మంది రైతులు ఈ అభిప్రాయాన్ని వెలిగించారు. తర్వాత మిగతా రైతులు ఈ అభిప్రాయాన్ని వెలుగుచ్చారు. అందరూ కలిసి ఇంకో ఒక కామన్ అభిప్రాయాన్ని వెలుగుచ్చడం చెప్పినట్టు సకాలంలో ఇవ్వాలని చెప్తున్నారు. కాబట్టి అట్లా ఆ అభిప్రాయ వారీగా ఒక రైతుల సంఖ్య వేసుకొని అది మీరు ఇప్పుడు డైరెక్టర్ అందరూ ఏకగ్రీయంగా తీర్మానిస్తే అందరూ సంతకాలు చేసిన తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది. కాబట్టి ఈ సమావేశానికి వచ్చి హాజరైనందుకు, ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే రైతు అంటే ఇప్పుడు మనకు పంట రుణమాఫీ కూడా తొందరలోనే గైడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా మనకు అంటే టోటల్ డేటా అనేది బ్యాంక్ సర్వర్ నుంచి తొందరలోనే గైడ్లైన్స్ వస్తాయి. దానివల్ల మనకు కూడా కాబట్టి దయచేసి అంటే ఇప్పుడు మనకు ఆగస్టు 14 రైతు బీమా కొత్తగా ఉంటుంది. సంవత్సరం మళ్ళీ కొత్త పాస్బుక్లు తీసుకొని వేరే పోయి అలా చేసుకుంటే ఒక గుంట భూమి ఉంటే కూడా 18 నుంచి 59 సంవత్సరాల వరకు మీ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, తర్వాత నామిని ఎవరిని అంటే తదనంతరం నాకు ఏమన్నా జరిగితే నాకు వచ్చే బీమా LIC నుంచి వచ్చే బీమాను ఫలానా వ్యక్తికి ఇవ్వగలరనేది నామినేషన్ చేస్తారు. కాబట్టి అటువంటి నామినేషన్ మళ్ళీ ప్రాసెస్ చేసి ఏమైనా తప్పకుండా చెప్తే కూడా ఇప్పుడు ఈసారి కరెక్ట్ చేసుకొని పకడ్బందీగా మనం రైతు బీమాను కూడా అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసినటువంటి పాల్గొనడం గారిని, తర్వాత చైర్మన్ గారికి మరియు CEO గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అంటే నాకు వేరే కార్యక్రమం అభిప్రాయపడతా ఉన్నారు. పడాలున్నాయి అంటే పడాలున్నాయి అని చెప్పడం కరెక్ట్ కాదు. పెట్టుబడి సాయం కాబట్టి కాస్ట్ చేస్తేనే ఇవ్వాలి. రెండవది మనం అయినంత వరకు మన భూమి ఎందుకు పడాబెట్టుకోవాలి? కేసర్లనే పెట్టుకుని, మిన్ననే పెట్టుకుని, ఏదో పంట పెట్టుకుని మరి 7,000 ఇస్తున్నప్పుడు ఎందుకు పడాబెట్టుకోవాలి? రైతులమైతే ఎవడో హైదరాబాద్కి వెళ్ళొచ్చి కొనుక్కున్నాడు, వాడు వ్యాపారం చేసుకున్నోడికైతే మనం ఇప్పించకూడదు, మనం రికమెండ్ చేయకూడదు. అది మంచిది కాదు. మీరు కార్ అంటున్నారా? కార్ ఎంత అయ్యాలి? రేపు 10 ఎకరాల భూమి ఉన్నోడు తెచ్చుకుంటున్నాడు, ఎకరం ఉన్నోడు కూడా కారు తెచ్చుకుంటున్నాడు. కారు అనేది, ట్రాక్టర్ అనేది ఇది కామన్ వస్తువులు అయిపోయింది. కాబట్టి కారు, ట్రాక్టర్ అనే మాట ఇప్పుడు పెట్టకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏదన్నా ఈ సంవత్సరం ఏదో నేను 10 లక్షలు డౌన్లోడ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ మన సంవత్సరం నాకు ఏమున్నది? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జిఎస్టీలు అవన్నీ వేసుకొని వ్యాపారం చేసేవాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్, కానీ రైతులకు ఇన్కమ్ ట్యాక్స్ అనే మాట రాకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏ రైతుకు రావద్దు, అందరికీ ఇవ్వాల్సిందే. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక మాట వచ్చింది. మాట ఏది? ఉద్యోగస్తులు అంటే 4th క్లాస్ B4 అందరూ ఇవ్వాల్సింది. 4th క్లాస్ అంటే అటెండర్లు, చిన్న స్వీపర్లు అంత ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇవ్వాల్సింది. వాళ్ళు పాపం వ్యవసాయం చేసుకుంటారు, 2 ఎకరాలు చేసుకుంటారు, ఈ పని చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వాలి. మన అందరి అభిప్రాయం కూడా చాలా వరకు 10 ఎకరాలు అనేది వచ్చింది. అందరికీ చాలా వరకు 10 ఎకరాల ఆలోచన వచ్చింది. సరే అందులో కొంతమంది 15 ఎకరాల కూడా ఇవ్వాలంటున్నారు. సరే ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తుందో ఆ
అభిప్రాయం రాయింది, 15 ఎకరాల అభిప్రాయం రాయింది, 10 ఎకరాల అభిప్రాయం రాయింది. అభిప్రాయం అనేది ఒక్కటి రాదు కాదు. తర్వాత ఈ రకంగా మనము ప్రభుత్వ ఉద్యోగులకైతే 4th క్లాస్ బిలో అంటే సపోజ్ మన దగ్గర మా ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ 10,000 లక్షలు ఉన్నారు, 5,000 వచ్చే ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ఆ గవర్నమెంట్ నిర్ణయం చేయాలి, తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇందులో కల్పించాలి. మరి ఈ రోజున ఇంకొకటి, ఇది చాలా తొందరగానే, ఎందుకంటే వ్యవసాయం స్టార్ట్ అయిపోయింది, నాకు ఇస్తా ఉన్నారు. ఇది ఒక మన అందరి అభిప్రాయము, చాలా తొందరగా రిలీజ్ చేయాలి. తొందరగా ఈ 10 రోజులు ఇది రిలీజ్ చేసేటప్పుడు చెప్తే రైతులకు లాభపడుతుంది. ఇంకెప్పుడు మనం అన్ని అయిపోయినాక రిలీజ్ చేస్తే కష్టం. కాబట్టి నా అభిప్రాయం అయితే రిలీజ్ కూడా తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను. అప్పు చేసైనా ట్రాక్టర్ తీసుకోవాలి, అప్పు చేసైనా ఊరికి పోయి వెళ్ళాలంటే ట్యాంక్ వెళ్ళాలంటే కారు కావాలి, బైకులు కావాలి, అట్లా ఉండాలి. ఈ గుండలకి ఏమో ఆ గుండలకి ఇష్టమంటే అట్లా కలవాలి. మరి 10 ఎకరాల వరకు రుణమాఫీ పెట్టాలి. అంటే ఖచ్చితంగా రైతుకు అవసరం. అంటే 5 నుంచి 15 అంటున్నారు కదా, 10 ఎకరాల్లో ఉన్నారు, 10 ఎకరాల పైన ఉన్నారు. 10 ఎకరాల నుండి కూడా రైతులకు నీళ్లు లేక పండిస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? 10 ఎకరాలు అంటున్నారు, పండించిన వాళ్ళకి ఇవ్వాలంటున్నారు. పండించిన ఇవ్వాలంటే వాళ్ళ రైతు వీలే చెప్పాలి. 5 ఎకరాలు పండిస్తారు, 5 ఎకరాలు పెట్టుబడి, మొక్కజొన్న వేద్దామంటే మొక్కజొన్న పెట్టుబడి వెళ్తుంది. ఇంకా వేరే పత్తులు వేద్దామంటే మన రాదు. మరి 5 ఎకరాలు వేసుకుని 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఇవ్వకపోతే ఎక్కువ మాక్సిమం 10 ఎకరాలు చేయకపోని రైతు కంపల్సరీ రైతు మందు కాదు. 2 ఎకరాలు పండి నాటేయలేదు అని పరిస్థితి ఏంటి చెప్తున్నాడు. అందుకే నీళ్ళు లేవు కాబట్టి 10 ఎకరాలు భరోసా రావాలి 100%. ప్రజల అభిప్రాయ సేకరణ కొత్తగా పెట్టి రైతు ఎంత కొన్ని కూడా బీడులో ఉంటాయి, దానికి కూడా ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా లిమిటేషన్ అనేది ఎందుకు పెట్టుతుంది గవర్నమెంట్? ఇదివరకు గవర్నమెంట్ ఎత్తున్నాయి, సాగు చేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నా యొక్క అభిప్రాయం. రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఆనందంగా పెట్టకుండా అందరూ ఇవ్వాలని అనుకుంటున్నాం. రైతుల అంటే మేము దయాకరణ రైతులు నిలబెట్టలేము కాబట్టి వాళ్ళ మెజార్టీ కనుక 10 ఎకరాలు ఇవ్వాలి. కానీ వర్షాకాలంలో 10 ఎకరాలు ఇస్తే మరి యాసకి 10 ఎకరాలు పడదు. అప్పుడు అది కూడా మనం రైతుల పక్షాలు ఆలోచించాలి. 10 ఎకరాల వరకు అయితే సాగు చేసినా చేయకుండా 10 ఎకరాల వరకు రైతు బంద్ చేయాలని నేను కోరుకుంటున్నా. పాడి పంటలు, గుట్టలు, రేషన్ భూములు ఇవన్నీ తీసేసి అగ్రికల్చర్ వారు సర్వే చేసి 10 ఎకరాల వరకు ఇవ్వాలనుకోవచ్చు. 5 ఎకరాల సాగు చేస్తేనే ఇవ్వాలి. సాగు చేయని గురించి 10 ఎకరాలకు పెట్టిస్తారు. 5 ఎకరాల వరకు నీళ్లు లేవంటే ఇప్పుడు మనం నీళ్ళు లేక వీలు పెట్టుకొని కౌలుకి ఇవ్వండి నయం. ఇప్పుడు కౌలుకి ఇస్తే కౌలు రైతులకి అంటున్నారు. దాని గురించి నా అభిప్రాయం ఏంటంటే కౌలుకు కూడా ఇవ్వాలి, అట్లా అటువంటి వాళ్ళకు ఇస్తారని చెప్పి నా అభిప్రాయం. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ వచ్చిన రైతులు మరియు పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, చైర్మన్ గారు, అగ్రికల్చర్ శాఖ వారు అందరికీ నమస్కారం. అయితే రైతు బంధు పెట్టింది రైతులకు పెట్టుబడి సహాయం అంటే పండే పంటకు మాత్రం. అప్పుడు కేసీఆర్ పెట్టింది ఏంటని అంటే ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ కోసం ఫస్ట్ 4,000 పెట్టి పండడానికి ఎందుకు ఇవ్వాలి? అయితే ఇవ్వడం అనేది రైట్ కాదు, గోడలకు గుట్టలకు ఇచ్చుడు రైట్ కాదు. రైతు బంధు ఇప్పుడు భరోసా అయింది. రైతు భరోసా కానీ రైతు బంధు సర్కారు ఎకరానికి 10,000 సంవత్సరానికి ఇచ్చింది, దానికి రిస్ట్రిక్షన్ లేకుండా. అది నమ్మకం. ఈరోజు 15,000 కంటే ఇస్తాను సంతోషం. అది ఇంకా టైం ఇవ్వాలి, ఇంకా దీన్ని కమిటీ ఇవ్వాలి, ఇది అని అవసరంగా ఈ సంవత్సరం లాస్ అయ్యేటట్టు ఉంది. వర్షాలకి వెనుకబడిపోతున్నాయి. రైతులకు ఈ 15 లోపలే రైతు భరోసా 15,000 కంటే ఎకరాకి ఇచ్చుకుంటూ 10 ఎకరాల లిమిట్ ఇవ్వాలని నా యొక్క అభిప్రాయం. కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ కరెంట్ కూడా చాలా కట్టేసారు. 24 గంటలు ఇచ్చారు. చాలా ఇబ్బంది అని మంత్రి ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు ఇబ్బంది వేయాలని కోరుతున్నాం.
అభిప్రాయం చెప్పుడు ఉండదు రాక